స్టార్ట్ మై రెసిపీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనం పాలాకుతో అలసందల వడలు చేసుకుందామా. పాలాకు అలసందల వడలకి ఏమేమి కావాలో చూసేద్దామా. పాలాకు, అలసందలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా. నేనైతే అలసందలను 7-8 గంటల సేపు నానబెట్టుకొని మిక్సీకి వేసుకున్నాను. చూడండి, గట్టిగా చపాతీ పిండిలాగా మిక్సీకి వేసుకున్నాను. నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ వడలు రావు కదా అనేసి. చూడండి, బాగా గట్టిగా వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు మనము ఇందులో తగినంత సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఇందులోనే జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర. చూడండి, పాలకు బాగా కడుక్కున్నా, మట్టి లేకుండా సన్నగా పొడుగ్గా కట్ చేశాను. అందులో వేసేసుకుందాము. పాలాకులో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను సాల్ట్. బాగా ఇప్పుడు కలుపుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పాలాకు చిన్నపిల్లలు ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా వాళ్ళకి ఇలా పాలాకుతో వడలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగుంటాయి. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక కవర్ తీసుకున్నాను. నేనైతే కవర్కు కొద్దిగా తడిగా పెట్టుకున్నాను నీళ్ళు. చిన్న చిన్న రౌండ్గా ఉండలు చేసుకున్నాను. చూడండి, మనం ఏళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకుంటే సూపర్గా వస్తాయి. నేను స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకున్నాను. బాణలిలో ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము పాలాకు అలసందల వడలు వేసుకుందాము. తక్కువ మంట మీద కాల్చుకోవడం వల్ల లోపల కానీ బాగా కాలుతాయి. మనం ఎక్కువ మంట పెట్టామనుకో పైన మాడిపోతాయి, లోపల కాలకుండా అవుతుంది. చూడండి, తక్కువ మంట మీదనే నిదానంగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కువ పదార్థాలు ఏమి అవసరం లేదు కదా దానికి. పాలాకు, అలసందలు ఉంటే మళ్ళీ మిగిలినవన్నీ మన ఇంట్లో ఎలాగనో ఉంటాయి కదా. ఇలా రౌండ్గా నిదానంగా తట్టుకొని వేసుకోవడం వల్ల బాగా కాలుతాయి. ఇంకా మిగిలి ఉన్న పిండిని కానీ ఒక్కొక్కటిగా వేసుకుందాము. చూడండి, మనం ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్నాం కదా. చూడండి, బాగా ఎర్రగా వేగిపోయినాయి కదా. చూడండి, ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాము. చాలా బాగా వచ్చాయండి. చూడండి, రౌండ్గా బాగా ఎర్రగా బాగా వేగిపోయినాయి. చాలా టేస్ట్గానే ఉంటాయి. చూడండి, ఎలా కలర్ భలే కనిపిస్తున్నాయి కదా. మీరు ఇంట్లోనే ఇలా చేసుకొని ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. పాలాక్ అలసందల వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, చాలా బాగా వచ్చాయి. అలాగే ఈ పాలాక్ అలసందల వడలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.